మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుఖమైన జీవితం పొందాలంటే జాతక చక్రంలో ఏ భావాలు ముఖ్యం? మరి 12 భావాలు బాగుండాలండి, కానీ అందరికీ అది సాధ్యం కాదు. ముఖ్యంగా లగ్నం బాగుండాలి అంటే మనం జన్మించాక మనం ఆయురారోగ్యాలతో ఉండడం అనేది ఒక వరం. ఫస్ట్ ఆరోగ్యం. ఇంకా సుఖము అంటే సుఖస్థానం 4వ స్థానం అంటారు ప్రతి జన్మ జాతక చక్రంలో. ఇంకపోతే మనం ఈ లోకంలో అనుభవించేవంతా మనం పూర్వజన్మం చేసిన శుభకర్మల వల్ల ఇప్పుడు సుఖాలు అనుభవిస్తాం. అంటే లగ్నం ఏదైనా కానీ 5వ స్థానం, పంచమ స్థానం సూచిస్తుంది మన పూర్వకర్మ. మరి ఇప్పుడు ప్రతి భావానికి వ్యయస్థానం ఉంటుంది. అంటే 5వ స్థానానికి వ్యయస్థానం చతుర్థ స్థానం అవుతుంది. ఇప్పుడు మీ లగ్నం నుంచి 5వ స్థానము మేషలగ్నం అయితే సింహరాశి, సింహరాశి కన్నా ముందు ఉన్న స్థానం ఏంటి? కర్కాటక రాశి. అంటే ప్రతి భావానికి వ్యయస్థానం ముఖ్యమేనండి. ఇది జ్యోతిష్య శాస్త్రంలో అతి సూక్ష్మమైన రహస్యం. అంటే ఎలా? ఇప్పుడు మనకి ద్వితీయం బాగుందంటే దానికి వెనకనున్న స్థానం ఏంటి? 2 బాగుందంటే దానికి వెనకనున్న స్థానం లగ్నం. 2కి వ్యయం లగ్నం అవుతుంది. తృతీయానికి వ్యయం ద్వితీయం అవుతుంది. అట్లాగా అంటే లగ్నం బాగుంటే లగ్నం తర్వాతి స్థానం ధనస్థానం బాగుంటుంది. అంటే ధనస్థానం బాగుందంటే మనకి లగ్నం బాగున్నట్లే. మనకి ధనస్థానం వీక్గా ఉందంటే లగ్నం కూడా వీక్గా ఉన్నట్టే. అందుకే 12 భావాలలో మనకి ఏ భావం బాగా ఉంది అని చూడాలి. అంటే ప్రతి భావాధిపతి ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశ్యాధిపతి ముఖ్యం. ఎందుకంటే మనం జన్మించాక ఒక తల్లిదండ్రుల కడుపున పుడతాం. ఒక తల్లి తండ్రి కడుపున మనం పుడతాం. మరి తల్లి తండ్రి స్థానం ఏది? తల్లి 4 అయితే తండ్రి 9, భాగ్యస్థానం. అందుకే జాతక చక్రం చూడగానే భాగ్యస్థానం ఎలా ఉంది, భాగ్యం బాగుందంటే అన్నీ బాగున్నట్లే. ఇది ఒకదానికొకటి లింక్ అండి. చతుర్థం బాగుందంటే, చతుర్థం అంటే మన నడవడిక, ఆలోచన, మన జన్మభూమి, తల్లి, ఇవన్నీ. ఆలోచన అంటే చతుర్థానికి కారకుడెవరు? చంద్రుడు. మరి లగ్నానికి కారకుడెవరు? రవి. మరి అంటే రవి ప్లస్ చంద్ర. అందుకే లగ్నం బాగుండడం అంటే అర్థం ఏంటంటే మనం జన్మించినప్పుడు మనకి సంపూర్ణంగా లగ్నం అంటే మన తల, సంపూర్ణంగా మనమే, మన దేహం పుష్టిగా సంపూర్ణంగా అమరి జన్మించడం, అన్ని అవయవాలు ఉండడం, ఆరోగ్యంగా పుట్టడం,
పుట్టుకతోనే ధనవంతులా కాదా అనేది ద్వితీయం చూపిస్తుంది. ధనస్థానం కుటుంబం, ఎందుకు కుటుంబ స్థానం కూడా, అంటే మన తాతలు తండ్రులు వీళ్ళందరూ. అక్కడి నుంచి ధైర్య సాహసాలు ఇవి. అక్కడి నుంచి చతుర్థం అంటే మన ప్రాథమిక విద్య తల్లి ఒడిలో కాబట్టి మన క్యారెక్టర్. దీనికి వెనకనున్న చతుర్థానికి వెనకనున్న స్థానం ఏంటి? ధైర్యం. అంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా జన్మించి ధైర్య సాహసాలతో ముందుకు వెళుతూ ప్రతి పనిని తనకి తాను ధైర్యంగా చేసుకోవడం. అంటే ప్రతి భావానికి తనకి వెనకనున్న స్థానం వ్యయస్థానం అవుతుంది. వ్యయం మీనింగ్ ఏంటి? జన్మజాతక చక్రంలో ఖర్చు. అయితే మనం చేసే పని శుభమైన పనా కాదా? ఎలాంటి పనులు చేస్తాం? ఇవన్నీ కూడా మన జన్మజాతక చక్రంలో 12వ భావం సూచిస్తుంది. 12వ భావం సూచిస్తుంది. అందుకే 12వ భావం కూడా ముఖ్యమే. అందుకని మనకి 12 భావాలు ముఖ్యమే. ఈ 12 భావాలు లగ్నం డిసైడ్ చేస్తుంది. ఎలా అనుభవిస్తాం 12 భావాల నుంచి అందుకోవలసినవి. అందులో చతుర్థ భావం మన గుణగణాలు డిసైడ్ చేస్తాయి. ఎలా అండి? ఫస్ట్, చంద్రగ్రహం పీడింపబడకూడదు. చంద్రుడు పీడింపబడుతుంటే, లగ్నం పీడింపబడుతుంటే దేహ ఆరోగ్యం బాగుండదు. పీడింపబడకూడదు అంటే చంద్రుడు రాహువు కేతువుతో ఉంటే కొంత మానసిక సమస్యలు ఉంటాయి. 2, చంద్రుడు పూర్ణచంద్రుడు అయి ఉండాలి జాతకంలో. చంద్రుడు నీచపడకూడదు. రవి ఎలాగైతే నీచపడకూడదో చంద్రుడు కూడా నీచపడకూడదు. 2, ఇంకపోతే పంచమం మన జ్ఞానం. మనం ఏమి ఆలోచించి జ్ఞానవంతమైన పనులు చేస్తాం, మన జ్ఞానం. అట్లాగే మన పూర్వపుణ్యం. అందుకే పంచమ స్థానంలో శుభగ్రహాలు ఉంటే మంచిది అంటారు. శుభగ్రహాలు చూస్తూ ఉన్న పంచమ స్థానం బాగుంది అంటారు. అయితే మరి లగ్నరీత్యా ఇప్పుడు మిథున లగ్నరీత్యా కూడా శనిపాలిత లగ్నాలు, గురుపాలిత లగ్నాలు, మరి పాపగ్రహాలు వస్తాయి కదండి. అది లగ్న పంచమ భాగ్యాధిపతులను తీసుకుంటే కోణాధిపతులు ఎప్పుడే శుభులే అవుతారు, వాటికి కాదు. అయితే చతుర్థానికి కారకుడు చంద్రుడు, పంచమానికి కారకుడు గురుగ్రహమే. మరి జాతక చక్రంలో గురు ప్లస్ చంద్ర చాలా ముఖ్యం. 2, పంచమ స్థానానికి వ్యయ స్థానం చతుర్థం అవుతుంది కాబట్టి 4, 5 ముఖ్యమని చెప్పుకున్నాం. ఇప్పుడు మీ 4వ స్థానాధిపతి ఎవరైనా కానీ ఆయన్ని చంద్రుడు చూసిన చంద్రుడు కాదు, సారీ, గురుడు. ఎందుకు? గురుడు నైసర్గిక శుభగ్రహం. గురువు చూసిన ఫస్ట్ పాయింట్. 2,
పంచమాధిపతిని గురువు చూసిన ఈ 2 స్థానాలు బాగానే ఉన్నట్టు. అయితే మరి మనకి ప్రతి గ్రహం ఆయా రాశుల్లో ఉండవు కదండి. మనకి 12 భావాధిపతులు ఎక్కడ ఏ రాశుల్లో ఉన్నారో చూసుకుంటాం ఫస్ట్. అవి ఉచ్చ పొందాయా, స్వక్షేత్రాల్లో ఉన్నాయా, మిత్రగ్రహాలతో ఉన్నాయా, మిత్రగ్రహ రాశుల్లో ఉన్నాయా, దాన్ని బట్టి నిర్ణయం. 2, అందుకే మనం ఒక దశ జరుగుతున్నప్పుడు ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు రాశి చక్రంలో అని చూస్తాం. అంటే ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశి అధిపతి ఈ గ్రహానికి, ఇక్కడ స్థితి పొందిన గ్రహానికి బూస్ట్ చేస్తాడు. అంటే మనకి లగ్నాధిపతి దశ లగ్నంలోనే ఉన్నారనుకోండి, మరి లగ్న బలం చాలా బాగుంది. లగ్నాధిపతి లగ్నంలో ఉండడం, లగ్నాధిపతి వెళ్ళి 2వ స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఈయన సపోర్ట్ ఉంటుందా వేరే ఇంట్లో ఉన్నప్పుడు? ఈ రాశ్యాధిపతి సపోర్ట్ తీసుకోవాలి ఈయన. అంటే లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే ద్వితీయ రాశ్యాధిపతి ఎవరు? ఆయన ముఖ్యం. ఈ గ్రహం ఎంతవరకు మనకి బలం కలిగి ఉన్నది, ఆ గ్రహం, అందుకే గ్రహం మిత్ర రాశిలో ఉందా, శత్రు రాశిలో ఉందా అనేది చూడడానికి గల కారణం. అంటే 4వ స్థానాధిపతి, 5వ స్థానాధిపతి ఎక్కడ స్థితి పొందారో వారి స్థానాల్లోనే ఉన్నారండి. వారి స్థానాల్లో ఉన్నప్పటికీ గురుగ్రహ దృష్టి మరి ఇద్దరి మీద ఉండదు కదండి, ఒక్కరి మీదే ఉంటుంది కదా. ఒక్కరి మీద ఉన్నా పర్లేదు, వారి స్థానాల్లో ఉన్నప్పుడు వారు ఎక్కడ స్థితి పొందారో ఆ రాశ్యాధిపతి మీద గురు దృష్టి ఉంటే అద్భుతమైన జాతకం. మరి ఆ రాశ్యాధిపతి మీద ఉండాలంటే ఒక జాతక చక్రం తీసుకుందాం. మకర లగ్నం, చతుర్థాధిపతి కుజుడు సింహరాశిలో ఉన్నారు. 4వ స్థానాధిపతి సింహరాశిలో ఉన్నంటే మిత్ర రాశిలోనే ఉన్నారు. ఓకే, గుడ్. ఇంకపోతే పంచమాధిపతి ఎవరు? శుక్రగ్రహం. శుక్రుడు తులారాశిలో ఉన్నారనుకుందాం. మరి వీరిద్దరికీ గురుదృష్టి ఎట్లా అంటే రవికి శుక్రునికి గురుదృష్టి ఉండాలంటే ఏం చేయాలి? చతుర్థాధిపతి ఉన్న రాశ్యాధిపతి ఎవరు? రవిగ్రహం. అంటే చతుర్థాధిపతి ఉన్న రాశ్యాధిపతి రవిగ్రహం. గురుడు మేషరాశిలోనే ఉన్నారు. అంటే పంచమాధిపతి మీద డైరెక్ట్ శుక్రుడు రాశ్యాధిపతి శుక్రుడే అయ్యారు, ఉన్నారు, బాగుంది. మరి కుజుడి మీద 1, 2, 3, 4, 5 అంటే చతుర్థాధిపతి మీద డైరెక్ట్గా ఉంది. అంటే వీరు సుఖమైన జీవితం అనుభవిస్తారు. ఇలా కాకుండా ఈ కుజుడి మీద కాకుండా ఈ రవిగ్రహం ఉన్నారు కదా, గురుడు ఇక్కడ ఉన్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రవి వచ్చి ధనుస్సు రాశిలో ఉంటే 9వ దృష్టితో రవిగ్రహం చూస్తారు. అప్పుడు కూడా సుఖంగా ఉంటారు వీరు. ఇట్లా తీసుకోండి. మాకు అసలు గురుదృష్టే లేదండి, గురుదృష్టే లేనప్పుడు చంద్రుడి మీద ఉందేమో చూడండి. ఎందుకంటే ప్రతి భావానికి వ్యయాధిపతి ముఖ్యం అన్నాం కదా. వ్యయాధిపతి పంచమానికి వ్యయాధిపతి ఎవరు? చంద్రుడికి గురుదృష్టి ఉంది అనుకోండి మీ జాతకంలో,
ఇది కూడా మంచిదే. దాంతోపాటు మీ 5వ స్థానాధిపతికి గాని, మీ 5వ స్థానాధిపతి స్థితి పొందిన రాస్యాధిపతికి గాని ఉందంటే ఇంకా అద్భుతం. ఇలా ఉన్నవాళ్ళు నాకు తెలిసి ఉన్నంత వరకు ధనవంతులే కావక్కర్లేదండి. జీవితాంతం ఉన్నంత వరకు ఉన్నంతలో వారు సంపాదించిన దాంట్లో సుఖంగా జీవిస్తారు. సుఖమైన జీవితం జీవిస్తారు. మరి మాకు గురుదృష్టి లేదండి. పంచమ స్థానాధిపతి మీద, చతుర్థాధిపతి మీద గురుదృష్టి లేదు, చంద్రుడి మీద లేదు, లేదా పంచమాధిపతి స్థితి పొందిన రాస్యాధిపతి మీద లేదు, చతుర్థాధిపతి స్థితి పొందిన రాస్యాధిపతి మీద లేదు. ఎలా? అందుకే గురు ఆరాధన చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. గురుగ్రహ ఆరాధన అనేది చాలా ముఖ్యం. ఈ గురుగ్రహ ఆరాధన ఎంత చేసుకోగలిగితే ఈ జన్మలో అంత పూర్వపుణ్యం మనం సంపాదించుకుంటాం. మరి ఈ జన్మది వచ్చే జన్మకి రావాలంటే ఇది కూడా పంచమ స్థానం నుంచే కదా. పంచమం అంటేనే గురుడు కారకుడండి. మీకు ఈ జన్మలో చదువు రాలేదు, ఏం చేయాలి? మీకు ఉన్నంతలో వేద పాఠశాలలకి పిల్లలకి ఏదో విధంగా వేద పాఠశాలలో ఉన్న పిల్లలకి సహాయం చేయడం. మాకు అవన్నీ తెలీదండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలకి చదువులకి సహాయం చేయండి తోచినంత. ఒక పుస్తకం కొనుక్కోలేకపోయారు వారు, ఆ పుస్తకాన్నే కొనిపెట్టండి, అది సహాయం చేసినట్టే. అట్లాగే దేవాలయాల్లో వెళ్ళి సేవ చేయండి. గురుడికి ఏ కారకత్వాలు ఉన్నాయో వాటికి సంబంధించినవి మీరు సేవ చేసుకోవడమే. అప్పుడు ఆటోమేటిక్గా పూర్వపుణ్యం అనేది వస్తుంది. వచ్చే జన్మకు కూడా పనికొస్తుంది. మరి ప్రతి భావానికి మీకు ద్వితీయ భావం బాగుంది, లగ్న భావం బాగోలేదు, ఏం చేయాలి? లగ్న బలాన్ని పెంచుకోవాలి. అంటే చాలామంది దగ్గర ధనం ఉంటుంది, కుటుంబం ఉంటుంది, చదువు ఉంటుంది, ఆరోగ్యం ఉండకపోవచ్చు. మరప్పుడు లగ్నం అనేది బాగోలేదు కదా. ఏం చేయాలి? లగ్నానికి కారకుడు రవిగ్రహం, రవిగ్రహ ఆరాధన చేసుకోవాలి. మీకు తోచినంత సేవ అనేది మీరే స్వయంగా, మరి మంచం మించి లేవలేని పరిస్థితి అయితే చెప్పలేం, స్వయంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి సేవ చేయడం. అంటే ఏదో ఒక వస్తు రూపేణ, ధన రూపేణ, లేకపోతే సేవ చేసుకోవడం. స్వయంగా చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు మీరు హాస్పిటల్కి ఒకళ్ళు వెళ్ళలేరు, వాళ్ళని అంతవరకు తీసుకెళ్ళడం కూడా ఒక సేవే, ఒక సేవే. ఆటోమేటిక్గా అప్పుడు ఏంటి మీకు ప్రయోజనం? లగ్నం అంటే మనమేం కదా. ఇప్పుడు మనకి ఆ వ్యక్తి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ దింపారు, మేము సేవ్ అయ్యాము అంటే ఆటోమేటిక్గా మీకు ఒక పేరు అనేది, మీకు ఒక రికగ్నైజ్ అనేది వస్తుంది. అట్లాగా ప్రతి భావానికి ఒక స్పెషల్ ఉందండి. మనకి ఏ భావం అయితే బాగోలేదో ఆ భావానికి సంబంధించిన చేసుకుంటూ ఉంటే వివాహం కావట్లేదు,
వివాహానికే ఇబ్బందులు, సంపాదిస్తున్నారు, ధనం ఉంది. ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వాళ్ళకి వివాహానికి సహాయం చేయండి. ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఉంటుంది. సంతానం లేదు, సంతానం లేదు అన్నప్పుడు ఎవరైతే సంతానం ఉండి ఆ సంతానంతో ఇబ్బందులు పడుతున్న ఆరోగ్యపరంగా, ఆ సంతానానికి చదువు చెప్పించలేకపోయినా అట్లాంటివి హెల్ప్ చేయడం. అట్లాగే ప్రతిభావం తీసుకోవచ్చు. ప్రతిభావం 11 భావాలకి కారకత్వాలు ఉన్నాయి. మరి చాలామందికి ఇప్పుడు పరంగా అయితే జ్యోతిష్యం అనేది చాలా తెలుసు, చాలా చదువుతూ ఉన్నారు. ఏ భావానికి ఏ ప్రత్యేకతో, ఏ భావం నుంచి మనం ఇబ్బందులు పడుతున్నామో అవి మీరే అంటే ఇది జాతకం చూసే, మనం చక్రం చూసే తెలుసుకోక్కర్లేదండి. మన ప్రాబ్లం ఏంటో మనకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మనం రెమెడీ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఆ ఇబ్బందుల నుంచి తొలగించుకోవచ్చు. ఒకరికి ఉద్యోగానికి సమస్య, మీ దగ్గర ధనం ఉంది, పేరుంది, ప్రతిష్ఠ ఉంది, మీరు ఏదో ఒక బాధ పడుతూ ఉన్నారు. ఆ ఉద్యోగం కావలసిన వాళ్ళకి చేతనైనంత ఉద్యోగం ఇప్పించేటట్టు చేయండి. వాళ్ళకి జీవనోపాధి మీరు ఎప్పుడైతే కలిగించారో మీకు సంబంధించిన విషయాలలో అది ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదే మనం ఈ జన్మలో చేసుకునే పుణ్యం పూర్వజన్మకి ఉపయోగపడుతుంది, వచ్చే జన్మకు ఉపయోగపడుతుంది. మనం వెనక జన్మ అంటే పూర్వజన్మలో ఏమి చేస్తున్నామో తెలియదు కాబట్టి ఇప్పుడు ఏదైనా విషయాలు ఇబ్బంది పడుతుంటే ఈ జన్మలో వాళ్ళకి ఆ విధంగా హెల్ప్ చేస్తే వచ్చే జన్మలో మనకి ఆ పూర్వపుణ్యం అనేది బ్యాలెన్స్ అవుతుంది, జమ అవుతుంది. అంచేత ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి. సుఖమైన జీవితం అనేది మాత్రం చతుర్థ పంచమాధిపతిని చూస్తే తెలిసిపోతుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.